ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం కూడా ప్రజల నుంచి, ప్రజల భావాల నుంచి వచ్చింది కాదు. మాకు కూడా చాలా సంబంధాలు ఉన్నాయి. ఆంధ్ర ఏరియాలో మా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ చెప్పేది జనరల్ పబ్లిక్ ఇందులో లేరు, కేవలం రాజకీయ నాయకులు మాత్రమే ఇందులో ఉన్నారు, కృత్రిమైనటువంటి ఉద్యమం అనేటువంటిది వాళ్ళే చెప్తున్నారు. మేము చెప్పడం మా కంక్లూజన్ కాదు, మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఉన్నటువంటి మా సమాచారం ప్రకారం. కాబట్టి ఇకనైనా ఆంధ్ర పెట్టుబడిదారులైనటువంటి ఏ లగడపాటి రాజగోపాలో, లేకపోతే జేసీ దివాకర్ రెడ్డో, లేదా టీజీ వెంకటేశో కేవలం వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం కోసము, వాళ్ళ వ్యాపారాలను హైదరాబాద్లో నిలబెట్టుకోవడం కోసము, వాళ్ళ దొంగ దందాలను నడుపుకోవడం కోసమే ఈ ఉద్యమంలో వాళ్ళు ముందున్నారనేటువంటిది మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. సో ఇది మాకే కాదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా చాలా స్పష్టమైనటువంటి, వాళ్ళ ఐబీ నుంచి చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఉన్నది. కాబట్టి వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. కాబట్టి వీళ్ళు ప్రకటించినంత మాత్రం అయితే మా ప్రజానికానికి, మా విద్యార్థులకు మేము అప్పీల్ చేసేది ఏంటంటే, కాన్ఫిడెన్స్ కోల్పోయి ఆంధ్ర నాయకత్వం చేస్తున్నాడు, ఆంధ్ర ప్రజలనే పదం నేను ఎక్కడ ఉపయోగిస్తలేను, కేవలం జేసీ దివాకర్ రెడ్డి, లేకపోతే ఇంకొక మన లగడపాటి రాజగోపాలు, లేకపోతే అశోక్ గజపతిరాజు, ఇట్లాంటి పయ్యాపుల కేశవులు, ఇట్లాంటి నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారస్తులు, వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి భయపడి ఎవరు కూడా మా ప్రాంతంలో ఇక ముందు ఏ విధమైనటువంటి ఆత్మహత్యలకు కానీ దేనికి కూడా పూనుకోవద్దు. మనం తప్పనిసరిగా తెలంగాణ తెచ్చుకుంటాం అనేటువంటి విషయాన్ని మా ప్రజానికానికి, తెలంగాణ జిల్లాల ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల వృత్తుల్లో ఉన్నటువంటి అనేక మంది కూడా ఈ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో సహకారం అందించాల్సిందే కోరుతున్నాం. వచ్చేటువంటి రాబోయేటువంటి, ఒకవేళ అందరూ మమ్మల్ని అడుగుతున్నారు కేంద్ర ప్రభుత్వం మాట తప్పినట్టే, మాట తప్పితే వెనక్కి తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ఈ ప్రపంచంలోనే ఎక్కడ చూడనటువంటి ఉద్యమాన్ని ఆల్రెడీ కొంత చూసినారు. తెలంగాణకు ఆ చరిత్ర ఉంది, పోరాట చరిత్ర ఉంది. తెలంగాణలో ఇవాళ ఒక్కరోజు వచ్చినటువంటి పోరాటం కాదు, 69కి ముందు కూడా సాయుధ పోరాటం జరిగినటువంటి ఒక చరిత్ర ఉంది తెలంగాణకు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం, ఆంధ్ర వలస వాదుల యొక్క ఒత్తిడికి తలొగ్గి ఏమాత్రము దీంట్లో అనుమానాలు క్రియేట్ చేసి మా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేసినట్టుంటే, ప్రపంచంలో కని విని వెరగనటువంటి ఉద్యమాన్ని నడిపి మీ తలలు వంచి మేము ప్రభుత్వాన్ని కూలదోసి మేము తెలంగాణ తెచ్చుకోవడానికి సిద్ధమవుతున్నాం. మేము సిద్ధంగా ఉన్నాం. మా శ్రేణులను అట్లా నడిపించి రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏ అరిమరికలు లేకుండా తెలంగాణ ప్రజా 3.5 కోట్ల ప్రజా ఒక్క కంఠంతో మా ఉద్యమాన్ని నడిపి ముందుకెళ్లి మేము తెలంగాణ సాధించుకున్నాం. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు మాకు ఆ విధమైనటువంటి ఇబ్బంది లేదు. అయినా కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు 72 యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే హెచ్చరిక చేస్తున్నాం. 72లో ముల్కీ నిబంధనలకు సపోర్ట్ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉందో, తీర్పు ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించు జయాంధ్ర ఉద్యమం అన్నారు. ఇలా మరి ఏ విజ్ఞతతోటి ఇలా సమైక్యాంధ్ర అంటున్నారో మాకు అభ్యంతరం లేదు. ఒకవేళ సమైక్యాంధ్ర అనేటువంటి వాళ్ళ యొక్క పరిభాష, సమైక్యాంధ్ర అనే వర్డ్లో వాళ్ళ ఉద్దేశం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ కలిసి, ఎందుకంటే తెలంగాణకి ఎప్పుడు ఆంధ్ర అని పేరు లేదు కాబట్టి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, లేకపోతే రాయలసీమ కలిపి సమైక్యాంధ్ర అంటే మాకేం అభ్యంతరం లేదు. మేము ఉద్యమానికి మేము సపోర్ట్ చేస్తాం. కానీ తెలంగాణ కలిసి సమైక్యాంధ్ర అనేటువంటి మాట అనేటువంటిది వాళ్ళు మాట్లాడకూడదు. ఒకసారి రాజ్యాంగ ప్రక్రియకు ఒక 100 కోట్లకు పైబడినటువంటి ప్రజానికానికి నాయకత్వం వహిస్తున్నటువంటి హోమ్ మినిస్ట్రీ నుంచి డిక్లేర్ అయినటువంటి విషయాన్ని వాళ్ళు విజ్ఞప్తితో ఆలోచించాలా. ఇంకొక విషయం, తీర్మానం విషయం లేవనెత్తుతున్నారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో అసెంబ్లీ తీర్మానం యొక్క అవసరం లేదు. ఈ విషయాన్ని గుజరాత్ మహారాష్ట్ర విభజన సందర్భంగా మహారాష్ట్రీయులు ఈరాదు ఎట్లయితే ఆంధ్రాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నట్టే ఆయనలో కూడా మహారాష్ట్రలో ఎక్కువ మంది ఉండి, మరాఠీ వాళ్ళు ఎక్కువ మంది ఉండి సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయడం జరిగింది.
దాని సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా అసెంబ్లీ తీర్మానం లేదు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం అనేటువంటిది చాలా స్పష్టంగా గుజరాత్ మహారాష్ట్ర విభజన సమయంలో ఇచ్చినారు. మొన్న భారతీయ జనతా పార్టీ ఇచ్చిన 3 రాష్ట్రాల విషయంలో ఉత్తరాంచల్ విషయంలో కోర్టుకు పోయినప్పుడు కూడా ఇదే జడ్జిమెంట్ ను సుప్రీంకోర్టు పునర్నిర్వచించి చెప్పినారు. కాబట్టి అసెంబ్లీ తీర్మానం అక్కర్లేదు, డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టి వాళ్ళ విశ్వసనీయతను చాటుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది సత్వరగా వీలైనంత త్వరగానే వెంటనే పెట్టాలని మేము అంటున్నాం. దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఇబ్బందులు అని కాలం గడిపేటువంటి ప్రయత్నం చేయకుండా వెంటనే పార్లమెంటులో బిల్లు ఆమోదించి తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా డిక్లేర్ చేసి మా పాలనను, మా నిధులను, మా నీళ్లను, మా ఉద్యోగాలను మాకిచ్చేటువంటి ప్రక్రియలో మా రాష్ట్రాన్ని మాకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ ఇమ్మీడియట్ గా పూర్తి చేయాలా. దానికి పూర్తి అయ్యేంత వరకు మేము ఉద్యమ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. మా ఉద్యమంలో శాంతియుతంగా, నిర్మాణాత్మకంగా, చాలా ఆదర్శవంతమైనటువంటి ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా నేను మీడియా మిత్రుల ద్వారా మొత్తం ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. అస్తిత్వం కోసం, తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి, వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం జరుగుతున్నటువంటి పోరాటం కాబట్టి దాన్ని సౌహృదయంతో అర్థం చేసుకొని దాన్ని అట్లా డివేట్ చేయొద్దు అనేటువంటిది మేము స్పష్టంగా చెప్తున్నాం. ఎలా ఉంటుంది అనేటువంటి దానికి నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మొన్న 85 చెప్పిన ఇల్లందులో ప్రజకులంతా కలిసి మీ బట్టలు ఉతుకమన్నారు. అట్లాంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏంటంటే స్పష్టమైనటువంటి వృత్తుల మీద ఆధారపడి సామాన్య ప్రజానికం నుంచి హై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల వరకు కూడా ఆ సంబంధిత వృత్తులు, దానికి సంబంధించిన దాని మీద ఆధారపడేటువంటి సమాజం ఒక కన్స్ట్రక్టివ్ సమాజం. ఇది తెలంగాణ అనేటువంటిది ఒక కన్స్ట్రక్టివ్ సమాజం. కాబట్టి టోటల్ గా మేము సాయ నిరాకరణ ఉద్యమానికి వెళ్తాం. గాంధీజీ చూపెట్టినటువంటి సాయ నిరాకరణ ఉద్యమానికి వెళ్తాం. మా మీద ఎంత ఒత్తిడి వచ్చినా, ఎంత పోలీసు వచ్చినా మేము తట్టుకొని నిలబడి సాయ నిరాకరణ ఉద్యమంలో మేము ఈ ప్రభుత్వానికి చెల్లించాల్సిన బిల్లులు ఏ రకమైనటువంటి సాయాన్ని చేయకుండా మా ఉద్యోగస్తులను పూర్తిగా ఉద్యమంలో తిరిగి మా ఉద్యోగాలను పక్కన పెట్టి ఉద్యోగాల నిరవధికమైనటువంటి సమ్మెలకు వెళ్లి మా తెలంగాణ ప్రకటించేంత వరకు మేము ఉద్యోగాల్లో చేరకుండా గ్రామం తిరిగి మేము ఉద్యమాన్ని నిర్వహిస్తాం. మా వినూతనమైనటువంటి ఉద్యమ కార్యక్రమంలో మా ఉద్యోగాలు పోయినా పర్వాలేదు, మా ఉద్యోగాలు మా తెలంగాణ వచ్చిన తర్వాత మా ప్రభుత్వం కన్సిడర్ చేసి మమ్మల్ని మళ్ళా ఉద్యోగాలు తీసుకున్నా తీసుకోకపోయినా మాకు అభ్యంతరం లేదు. కానీ మేము ఉద్యమం నడిపిస్తాం. అవసరమైతే ఉద్యోగాలు వదిలిపెట్టి మేము ఉద్యమం నడిపిస్తాం. సాయ నిరాకరణ ఉద్యమం చేస్తాం. ఈ సాయ నిరాకరణ సంపూర్ణమైనటువంటి నిరాకరణ సంపూర్ణంగా చేస్తాం. తద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి, కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మేము మా తెలంగాణ సాధించాం.